లాంటివి. వేస్ట్ టు వెల్త్ క్రియేట్ చేయడము అనేది మన సైంటిస్ట్‌లని చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం నేను ఒడిశాలోని సిఎస్ఐఆర్ ఐఎంఎంటీ వద్ద ఉన్నాను. ఇక్కడ రకరకాలైన మినరల్స్‌కి సంబంధించిన ఆర్&డి జరుగుతుంది. ప్రాసెసింగ్, ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే రకరకాలైన మన మినరల్స్ నుంచి వేస్టేజ్‌ని బయటకు తీస్తారు. వాటిని ఎక్కడా పడేయకుండా చక్కగా స్ట్రాంగ్ గా ఉండే బ్రిక్స్ ని తయారు చేస్తున్నారు. అసలు ఎలాంటి మినరల్స్ నుంచి ఏ బ్రిక్స్ తయారు చేస్తారు, వాటిని కన్స్ట్రక్షన్స్ లో ఎలా వాడతారు అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఐఎంఎంటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఈశ్వరయ్య గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. మేము లోపల చూసాం సార్, బ్రిక్స్ రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇవేనా మొత్తం ఈ ఫ్లై యాష్ అనేది బ్రిక్స్? ఈ బ్రిక్స్ వేరే వేరే బ్రిక్స్ తయారు చేస్తాము. వేరే వేరే మినరల్ వేస్ట్ నుంచి ఆ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకు వాల్యుబుల్ మెటల్స్ని తీసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లై యాష్ అనేది, తర్వాత ఈ ఫౌండ్ యాష్ అనేది థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి కదా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ లిమిటెడ్ వాళ్ళంతా థర్మల్ బొగ్గుతో కరెంటు ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత ఉత్పత్తి చేసిన తర్వాత మిగతాదంతా వేస్ట్ ఉంటుంది. అదే ఫ్లై యాష్, అదేవిధంగా పౌండ్ యాష్. ఈ వేస్ట్లో we can now these days even critical minerals like REs are also there. But before that we have taken ఇది ఫ్లై యాష్ తీసుకున్నాము, అదేవిధంగా పాండ్ యాష్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బై కోల్డ్ ప్రాసెసింగ్, నాట్ బై ద కన్వెన్షనల్ ప్రాసెస్, కోల్డ్ ప్రాసెసింగ్ తీసుకుని అందులో ఏంటంటే పొల్యూషన్ తగ్గుతుంది, కార్బన్ డైఆక్సైడ్ జనరేషన్ అనేది ఉండదు. సో అందుకని ఆ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకొని టెక్నాలజీ డెవలప్ చేసింది ఐఎంఎంటీ. ఆ టెక్నాలజీతో ఈ ఫ్లై యాష్ బ్రిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై యాష్ వేస్ట్ నుంచి, ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి ఫ్లై యాష్ బ్రిక్ తయారు చేసాము. ఈ బ్రిక్ అదే విధంగా పాండ్ యాష్ నుంచి పాండ్ యాష్ బ్రిక్ చెరువుల నుంచి తీసిన వాటి నుంచి తయారు చేసేదా సార్? పాండ్ యాష్ అంటే ఏంటి? కాదు మేడం, ఇది కూడా ఒక బై ప్రోడక్ట్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించి మెయిన్లీ దిస్ వన్ ఫ్లై యాష్. Okay, then again another one is that we have the red mud. Actually ఏంటంటే ఈ ఒడిస్సాలో ఎక్కువ బాక్సైట్ ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం ఈ ఏరియాలో బాక్సైట్ ఉంది. సో ఈ బాక్సైట్ ఏంటంటే మెయిన్గా అల్యూమినియం మన పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలను తయారు చేయడం ఆ మెటల్తో, అల్యూమినియం మెటల్ అనేది తెల్లగా ఉంటుంది. ఆ మెటల్ తీసేసిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఆ వేస్ట్ ఉంటుంది కదా, దాన్నే ఎర్రమట్టి అంటారు, రెడ్ మడ్ ఇంగ్లీష్లో. ఈ రెడ్ మడ్ని సేమ్ ప్రాసెస్లో మేము రెడ్ మడ్ బ్రిక్ తయారు చేసాం. అది ఉంది మేడం, అది అట్లనే ఉంటుంది. ఎందుకనంటే ద ప్రాపర్టీస్ ఆర్ లైటర్, బికాస్ ఫ్లై యాష్ ఇస్ లైటర్ మెటీరియల్. సో రెడ్ మడ్ అనేది ఏంటంటే ఇందులో కూడా క్రిటికల్ మినరల్స్ ఉంటాయి. మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, దానికి ప్రాసెస్ డెవలప్ చేసాము. ఫస్ట్ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ ఉందో దాని నుంచి ఇప్పుడు మనలా మేము రెడ్ మడ్ బ్రిక్ తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫ్లై యాష్లో కూడా క్రిటికల్ మినరల్స్, రేరెత్ మినరల్స్ ఉంటాయి. ఆ రేరెత్ మినరల్స్ కూడా తీసేసిన తర్వాత ఆ వేస్ట్ నుంచి ఫ్లై యాష్ తయారు చేస్తున్నాం. ఇది సార్ ఇదేమో శాండ్, ఇదేమో స్లాగ్ బ్రిక్. స్లాగ్ అనేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఉంది కదా, మనం స్టీల్ తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్, జిందాల్ స్టీల్, అలా వాళ్ళు ఏంటంటే ప్లాంట్లో స్టీల్ తయారు చేస్తారు. ఐరన్ ఓర్ తీసుకొని దాన్ని బ్లాస్ట్ ఫర్నేస్లో వేసి దాని నుంచి స్టీల్ ప్రొడ్యూస్ చేస్తారు. అందులో స్లాగ్ వస్తుంది. అంటే స్లాగ్ ఈజ్ ఎ వేస్ట్, కానీ అందులో కూడా వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ తీసేసిన తర్వాత ఆ వాల్యూస్ తీసిన మిగిలినది ఏంటంటే వేస్ట్, ఆ స్లాగ్. అది దాన్నే స్లాగ్ అంటారు. ఆ స్లాగ్ నుంచి కూడా మేము బ్రిక్ తయారు చేసాం. ఇదే కదండి సార్ ఇక్కడ ఉన్న పౌడర్ అంతా కూడా? ఇదే, ఈ పౌడర్ నే బ్రిక్ గా మారుస్తూ ఉంటారు. yes ఒరిజినల్ ఫ్లై యాష్ as such received material is this. yes, ఇక్కడ రకరకాల షేప్స్ లో కనిపిస్తున్నాయి సార్ ఈ బ్రిక్స్ అనేవి. అవి డిఫరెంట్ సైజెస్ లో మనం బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. చిన్న బ్రిక్స్ తయారు చేసిందంటే దాని ప్రాపర్టీస్ టెస్ట్ చేస్తాం. వన్స్ వి సాటిస్ఫైడ్ ద ప్రాపర్టీస్, దెన్ వి గో ఫర్ ద బిగ్గర్ వన్. అండ్ ఈవెన్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ని బట్టి కూడా మనము మార్చుకోవచ్చు. సార్ నార్మల్ గా మనం ఇటుక బట్టీల్ని చూస్తూ ఉంటాం బయట, చాలా మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ సైంటిస్టులు బ్రిక్స్ మీద పనిచేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బ్రిక్స్ ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ నుంచి సైంటిస్టులు దిస్ ఇస్ ద అల్టిమేట్ ఎండ్ ప్రోడక్ట్. బట్ ఏంటంటే దీని ముందే మేము క్రిటికల్ మెటల్స్ ఉంటాయి కదా, అందులో ఆ క్రిటికల్ మెటల్స్ అంతా రికవర్ చేసిన తర్వాత యూ కెనాట్ త్రో, మనం ఏది త్రో చేయలేము.
జీరో వేస్ట్ టెక్నాలజీ. ఓకే. నౌ దీస్ డేస్ ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ జీరో వేస్ట్. అవును సార్. జీరో వేస్ట్ అంటే వాట్ ఎవర్ అవైలబుల్ వాల్యూస్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్, అండ్ వాట్ ఎవర్ ద వేస్ట్ విచ్ ఈస్ జనరేటెడ్ దాని నుంచి మళ్ళా వాల్యుబుల్ ప్రోడక్ట్ని లైక్ బ్రిక్స్. ఇప్పుడు మనం 4 రకాలైన బ్రిక్స్ చూసాం సార్. ఒకటి ఫ్లై యాష్ కి సంబంధించిన బ్రిక్స్ చూసాము, తర్వాత ఇంకొకటి పాండ్ Pond యాష్ ash. కి సంబంధించింది చూసాము, రెడ్ మడ్ దానికి Hmm. సంబంధించి చూసాం, అలాగే స్లాగ్ బ్రిక్ కూడా చూసాం మనం. అవును. ఈ నాలుగు రకాలైన వాటితో తయారు చేశారు కదా, మరి వీటిని ఎలాంటి నిర్మాణాల్లో వాడతారు? నిర్మాణాలు ఇప్పుడు ఏంటంటే రీసెర్చ్ స్టేజ్ నుంచి మాకు ఈ టెక్నాలజీని మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసాం ఒక 10 కంపెనీస్కి. సో 2 కంపెనీస్ ఇప్పుడు కమర్షియలైజ్ అయినాయి. సో త్వరలో ఇది మార్కెట్లోకి వస్తుంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రిక్స్. సార్ స్ట్రాంగ్నెస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే స్ట్రెంగ్త్ మనం ఉంటుంది. ఒక స్ట్రెంగ్త్ ఆల్ ప్రాపర్టీస్ ప్రాపర్లీ టెస్టెడ్ with the validated with the market specifications of the brick. Some may be lighter, తేలిగ్గా ఉండొచ్చు, కొన్ని బరువుగా ఉండొచ్చు. బరువుగా ఉండే దాన్ని కూడా మేము వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్. ఎందుకంటే సార్ అసలు ఒక బిల్డింగ్ కడుతున్నామంటే 100 ఏళ్ళు ఉండాలి, 200 ఏళ్ళు ఉండాలని మనం అవును. కడుతూ ఉంటాం కదా, అందులో వాడే మెటీరియల్ ని బట్టే దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడేమో వేస్టేజ్ నుంచి మనం ఇంత వాల్యుబుల్ ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం, బట్ వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. వీటి క్వాలిటీ యాజ్ పర్ ద ల్యాబ్ అనాలిసిస్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ విత్ ఈవెన్ సమ్ కేసెస్ superior properties than the existing properties. So that is where actually we are ఇప్పుడు అది టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి ఇండస్ట్రీస్కి అండ్ MSME basically ఓకే. MSME and we are encouraging them to produce the commercially or some level scale of the bricks or any value added products. చూసారు కదా, మన దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన మినరల్స్ ఎన్నో వాటి మీద IMMT భువనేశ్వర్ పనిచేస్తుంది. అలాగే కాదు, సామాన్యుడి ఇంటి కళని కూడా నెరవేర్చడానికి ఈ బ్రిక్స్ తయారు చేయడంలో మన సైంటిస్టులు అద్భుతమైన టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. అంతేకాదు కుటీర పరిశ్రమలు వాళ్ళు వీటిని ఉపయోగించుకునేలాగా కూడా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ బ్రిక్స్ ని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్, అలాగే అందరికీ ఉపయోగపడే విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్.